మగాడా అడిగావా అని అడుగుతున్నాను. సమాధానం చెప్పవయ్యా మగాడా. ఏది నిజం ఏది అబద్ధమని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావయ్యా మగాడా. నీ వంటి మంచి భార్య దొరకడం నా అదృష్టమని ఒకనాడు నా కాళ్ళని ముద్దాడావు కదా, మరిప్పుడు మీ అమ్మ కాళ్ళ మీదకి ఎలా తోసావయ్యా మగాడా. మగాడు మగాడు మగాడు, ప్రతి మొగుడు మగాడైపోడు. భార్య మనసు ఎరిగిన వాడే మగాడవుతాడు. రాజ్యాలని గెలిచిన వాడు రాజైపోడు. భార్య మనసుని గెలిచిన వాడు రాజవుతాడు. ఇన్నిన్ని మాటలా, ఇంతెంత మాటలా? ఈవిడి గారికి దయ్యం గాని భూతం గాని పట్టిందా? ఈవిడ ఏకపాత్రాభినయం చేయడం మన అందరం నాటకం చూసినట్టు చూడడం. ఏంటిదంతా ఏంటిదంతా అని అడుగుతున్నాను. బరి తెగించింది కదా, ఇలాగే మాట్లాడుతుంది. నోటికి అద్దు ఆపు ఏముంటుంది? భవిష్యత్తులో నేనెప్పుడైనా హంతకురాలుగా మారితే మాత్రం అది మీ ముగ్గురి హత్యలతోనే. అది ఆ పని చేయమ్మా. ఈ ముగ్గురిని వేసేయి, పేడ విరగడైపోతుంది. నీ బదులు నేను జైల్లో కూర్చుంటాను. ఏ అవని, నువ్వు ఎన్ని మాటలైనా అను, నువ్వు మాత్రం పల్లెటూరికి ముక్కు పుడకతో రాలేవు. వస్తాను, చూస్తాను. అవని అంటే ఏంటో చూపిస్తాను. అయితే పల్లెటూరికి అమ్మవారిని ముక్కు పుడకని ఎవరైతే తీసుకుని వెళ్ళగలుగుతారో వాళ్ళ మీదే అమ్మవారి కృప ఉన్నట్టు అర్థం. ప్రతి విషయంలో నువ్వెందుకు ఎంటర్ అవుతావు? నోరు మూసుకునుండు. ఇదిగో, నేను 2 సార్లు పెద్దావిడ గారి ప్రాణాలు కాపాడిన దాన్ని. నన్నే మనకు. నేను ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూనే ఉంటాను. ముందు ముందు ఏం జరుగుతుందో చూడడానికి సిద్ధంగా ఉండండి వేదవతి గారు. వీణ్ణి చూసి బాధపడాలో భయపడాలో అర్థం కావడం లేదు. నువ్వు తాళిని చూసి మురిసిపోవడం అంతా సులభం కాదురా. అవని మెళ్ళో తాళి కట్టడం అంటే కష్టమని తెలుసమ్మా. కష్టాన్ని సాధించడమే విజయం కదా. అది కాదురా. అమ్మా, ఇంకేం మాట్లాడు. అవని, అవని రా. అంత సీరియస్గా వస్తుందంటే ఏదో జరిగింది. ఏంటిలా సడన్ సర్ప్రైజ్? కూర్చో అవని. అమ్మా, కాఫీ తీసుకురా. కాఫీ కోసం రాలేదు సత్య. నేనుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానం కోసం వచ్చాను. ఏంటవి? నీ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న విషయం తెలిసిపోయిందా ఏంటి? ఏం తెలిసాయమ్మా? నేను కళ్ళు తిరిగి పడిపోయిన రోజున మీ ఇంటికి తీసుకొచ్చావు కదా, ఆ రోజు నా కోసం నా బావొచ్చాడా? వచ్చాడా అని అడుగుతున్నాను. అంటే అది నాకు నిజం కావాలి సత్య. ఎందుకంటే నాకు నిజం ఇప్పుడే తెలిసింది. ఎవరు చెప్పారు? బావే చెప్పాడు. ఎంతమందికైనా ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్పగలిగే నేను, నా బావ నన్ను నిలదీస్తుంటే
సమాధానం చెప్పలేకపోయాను. నేను వచ్చానని సత్య చెప్పిన తర్వాత కూడా ప్రస్తావన తీసుకురావద్దని ఇష్టం లేకుండా ఎందుకు మాట్లాడావు? తను వచ్చాడని నాకు తెలీదు. అయినా తను నమ్మడం లేదు. ఎందుకు అలా అబద్ధం చెప్పావు? అలా చెప్పడం వల్ల నీకు కలిగే లాభం ఏంటి? ఏం కోరుకుంటున్నావు? అందులో నీ స్వార్థం ఏంటి సత్య? ఎందుకు మా మధ్య దూరం పెరగడానికి కారకుడువయ్యా? నీ మనసులో ఏముందో చెప్పు. మీ అబ్బాయి అలా చేయడం కరెక్టా ఆంటీ? మేలు కోరుకునేవాడు చేయవలసిన పనులేనా ఇవి? మీరు చెప్పండి. నేను కాదమ్మా, నీ ప్రశ్నలకు వీడే సమాధానం చెప్తాడు.